ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదంగా వేలాదిగా కార్మికులు తరలి రావాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభలను జయప్రదంగా బీడీ కార్మికులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు। మోదీ ప్రభుత్వం 9.5 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ముఖ్యంగా కార్మిక వర్గానికి చేసిందేమీ లేదన్నారు। ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తూ 4 కార్మిక వ్యతిరేక కోర్టును తీసుకువచ్చిందని ఆరోపించారు। కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించిందన్నారు। ముఖ్యంగా బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్రను పన్నుతుందన్నారు। కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ మద్దతు విధానాలను ప్రతిఘటించాలన్నారు। మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ ప్రకటిద్దామన్నారు। ఈ నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత బంద్కు దేశవ్యాప్త కార్మిక రైతు సంఘాలు పిలుపునిచ్చాయన్నారు। అందులో భాగంగా ఈ నెల 16న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభ ఉంటుందన్నారు। ఈ ర్యాలీ బహిరంగ సభలను జిల్లాల్లోని వేలాది కార్మికులు ముఖ్యంగా బీడీ కార్మికులు రైతులు రైతు కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను 4 కోట్లుగా తయారు చేసి కనీస వేతనాలను సకాలంలో సవరించకుండా చేసింది। సమ్మె హక్కును నిర్వీర్యం చేసింది। ట్రేడ్ యూనియన్ సంఘం పెట్టుకునేటటువంటి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఇవాళ కొనసాగుతుంది। ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఈ సార్వత్రిక సమ్మె జరగబోతుంది। ఇందులో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు చేతింద పని లేదు, పని చేసిన వేతనాలు సకాలంలో రావు, ఆ వచ్చేటటువంటి వేతనాలు కూడా అరకొరగా ఉన్నాయి। వీటన్నిటిని కూడా అంటే బీడీ పరిశ్రమపై విధించినటువంటి చట్ట సవరణలను ఉపసంహరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బీడీ కార్మికులందరికీ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తుంది।